జై శ్రీరామ్. అలాగే ఈ నెల 15వ తారీఖు కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనగా 1000 దీపాల నడుమ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ కైంకర్యం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భక్తులకి ఎటువంటి అవకాశం ఉండదనగా, అంటే తులసి పూజ చేస్తున్నాం, తులసి పూజకి డబ్బులు కట్టాం, ఆ కైంకర్యంలో భాగస్థులయ్యాం. పుష్పయాగం జరుగుతుంది, పుష్పయాగానికి డబ్బులు కట్టాం, దానిలో భాగస్థులయ్యాం. కార్తీక దీపం 30 రోజుల పాటు మనం పెడుతున్నాం, దానిలో డబ్బులు కట్టాం, భాగస్థులయ్యాం. పౌర్ణమిలో ఉభయదాతలు ఉంటారు, వారు ఏర్పాటు చేసినటువంటి ధనముతో ఆ ఏర్పాట్లను కూడా పూర్తయిపోతే కనుక మీరు ప్రత్యేకంగా మీరే కట్టే అవకాశం ఉండదు. కనుక ఎవరైనా శక్యానుసారం ఖచ్చితంగా ఇవ్వాలనే లేదు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ 250 గ్రాములు మొదలు కేజీ 2 కేజీలు ఎంతవరకు అయినప్పటికీ కూడా మీకు తోచినంత అవకాశం ఉంటేనే. ఇప్పటికే ఈ సంవత్సరం కొద్దిగా భారం పెంచాం. ప్రతి ఏడాది కంటే ఈ సంవత్సరం ఆ దీపాన్ని కొద్దిగా పెంచడం జరిగింది. అయినప్పటికీ మేమేమి స్వామిని తగ్గించమయ్యా, సమర్పణ చేస్తామని అందరూ ముందుకు వచ్చి చక్కగా పాల్గొన్నారు. పుష్పయాగంలో అనేక మంది పాల్గొన్నారు. పోయిన సంవత్సరం పుష్పయాగానికి పిల్లలు వెళ్ళేటప్పటికి చేతి డబ్బులు ఇచ్చి పంపించే ధైర్యంతో తర్వాత చూసుకుందామని వాళ్ళు తిరిగి వచ్చేసరికి దానికి అవసరమైనటువంటి రంగాన్ని అంతా కూడా అందరూ ఇవ్వడం జరిగింది. సవ్యంగా కైంకర్యం జరిగింది. ఈ సంవత్సరం రాత్రి పూలకు పంపించేటప్పటికే మాకు ఒక ధైర్యాన్ని రాత్రి ఇచ్చారంతా కూడా. ఆలయం నుంచి ఇబ్బంది పడకుండా అందరి సహకారంతో ఆ కైంకర్యం చేసే విధంగా అందరూ సహకరించారు. అలాగే పూర్ణిమ నాడు చెప్పేటువంటి ఆ దీపాలు పెట్టేటువంటి వారికి ఎవరైనా నెయ్యి ఇవ్వాలనుకుంటే 250 గ్రాముల మొదలు మీకు ఇష్టం వచ్చినంత ఇచ్చినంత ముఖ్యంగా పౌర్ణమి రోజు అంటే 15వ తారీఖు ఉదయానికే నెయ్యి ఆలయం చేస్తే దాన్ని సవ్యంగా కాచి అక్కడ అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఆ దీపాన్ని వెలిగించేటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీ రంగధారి సుజాతాన్ని, ఎరుగోళగోత్రంతో శ్రీనివాసనామని సౌమ్యాన్ని, ఆర్యగోత్రంతో శివకుమారామని శ్యామలాదేవినాన్ని, జాగరగోత్రోద్భవ నీరావళినామని సమురాధనాన్ని, కౌకులగోత్రంతో నరేష్నామని సంధ్యానాన్ని, పులిగోళగోత్రంతో రవీంద్రారాయణామని స్వరలక్ష్మీనాన్ని, పులిగోళగోత్రంతో హరిబాబళినామని గీతానాన్ని, ధనంజయ మహర్షి గోత్రంతో మల్లికార్జునామని స్మృతినాన్ని, ఏజల గోత్రంతో శ్రీనివాసనామని పుస్తవేణీనాన్ని, ధనికుల గోత్రం సుందరరామరెడ్డినామని నారాయణనాన్ని, కొప్పరిల గోత్రంతో శ్రీహరిబాబునామని స్మృతినాన్ని, మధు మహర్షి గోత్రం వరుణ మహర్షి గోత్రంతో శివేదానందం నామధేయ, లక్ష్మీనాన్ని కౌళ గోత్రంతో శ్రీనామని నాగేశ్వరనాన్ని. వివాహమైన వాళ్ళు మాత్రమే నేను చెప్పే ఈ మంత్రం పలకండి. ఇప్పుడు మిగతా వాళ్ళు అలాగే ఉండండి. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అందరూ పలకండి. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన వ్యాపార విద్య ఉద్యోగ వ్యవసాయ అభివృద్ధి సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ సకల ధర్మ శ్రద్ధ అభీష్ట సిద్ధ్యర్థం మమ దేహ ఆరోగ్య దృఢగాత్రత సిద్ధ్యర్థం స్వామినః పాదారవిందయోః అస్మిన్ దివసే తెలుగు ఏకాదశ్యాం ఉత్థాన ఏకాదశ్యాం శుభదినౌ శుభ ముహూర్తకాలే లక్ష తులసీదళ అర్చనం కరిష్యే సకల పూజాం ఆచార్య శ్రీహస్తేన శ్రీముఖేన కరిష్యే. మరలా ఒకసారి మీరు తాకండి.
చేతులు పట్టుకో. అక్షరాలు తీసుకోండి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాధికవక్షసం శ్రీదయేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రిశం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. అస్మిన్ సిద్ధే శ్రీ అలర్వేల్ మంగానాయకా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః అస్మిన్ సిద్ధే ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షరం పాదాల దగ్గర వేసి ఆవాహయామి. తమలపాకు ఆ నీళ్ళలో ముంచి ఆ తమలపాకు కొత్త భాగాన్ని ప్రతిమకు పై భాగంలో శిరస్భాగంలో ఉంచి ఆవాహన చేయండి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఓం శ్రీదే ప్రవస్మాశ్చక్షుర్ పుడ ప్రాణవేణో దేహోగో జగస్తే మధుర్యోచరం దమదే ప్రణయాన స్వస్తి అమృతం వై ప్రాణః బ్రహ్మ ప్రాణః ప్రాణానే వయదాస్తాన ఉపక్వయతే. ఆపుదాన్ని చెప్పి రెండు చేతులను ఇలా స్వాగత ముద్రలో ప్రతిమ ముందుంచండి. స్వామిన్ సర్వ జగన్నాథాయ పూజావసానగో తావత్వం ప్రీతి భావేన విద్ధేస్మిన్ సన్నిధిం కురుతు. అస్మిన్ విద్ధే చూడండి. అప్పుడే వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్వామి ఇక్కడికి రావాలి కాబట్టి ఆ చేతులను స్వాగత ముద్రను అక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి ప్రతిమలో రమ్మని ప్రతిమ దగ్గర రమ్మని ఆహ్వానించండి. లోపల ఉన్నటువంటి వారు కూడా మూలమూర్తి రెండు చేతులు చూపించి ఆవాహన చేయండి. స్వామి సర్వ జగన్నాథాయ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన విద్ధేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ విద్ధే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః ఆవాహయామి. అక్షరం తీసుకోండి. పుష్పాలు కానీ ఉన్నట్లయితే ఒక పుష్పాన్ని తీసుకొని కాడ నుంచి పుష్పము అక్షరాలు రెండు కలిపి ఉంచుకొని ఇక్కడ మంత్రం కొట్టిన తర్వాత ప్రతిమ పాదాల దగ్గర ఉంచండి. వెంకటేశ్వర స్వామినః ఆసనార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఆసనార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. తమలపాకు లేదా ఉద్ధరణ ఉంటే ఉద్ధరణ దానితో ఆ నీళ్లు తీసుకొని స్వామి పాదభాగంలో చూపించి అక్కడ ఉన్నటువంటి ఆకృతి వేరు, మీరు చేయాల్సినటువంటి భావన వేరు. అక్కడ ఉన్న ఆకృతిలో స్వామి ఉన్నారు. స్వామికి పాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, గదాపద్మాలు ఇవన్నీ ఉన్నట్టుగా భావన చేస్తూ చేయాలి. స్వామి పాదాలుగా నీరు చూపించి పక్కన వదలండి. శ్రేణి పదావిచక్రమే విష్ణు గోపాధాభ్యో ధర్మాన్ని ధారయన్నో పాదయో పాఠ్యం సమర్పయామి. మరలా నీళ్ళు తీసుకొని రెండు చేతులకు చూపించండి. ఆ మనస్సు దాని మీద కుదరలేదంటే ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి స్వామిని చూడండి, ఆ స్వామి కింద సమర్పణ చేస్తూ చెప్పి ఓం విష్ణోర్గతం మే జ్ఞాన ప్రబోధం పార్థివాయో మే రజాగం శ్రియో అస్కభాయ రుత్తరకం సరస్తం వ్యక్రమానస్త్రేధోరుగాయో విష్ణోరరాటవసి విష్ణో కృష్ణవసి విష్ణో స్కప్రేస్కో విష్ణో శివసి విష్ణో ధ్రువమన్మే విష్ణవసి విష్ణవే హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా మీరు తీసుకోండి, ముఖానికి చూపించండి.
ఓం వాజే వాజే మదవాజే లోధనే శోధియో విప్రాణాస్తదారజ్ఞాస్తమత్వకృతామలికం రత్నాయాలావదయ దేవయానే ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పక్కన వదిలేసి ఇప్పుడు తమలపాకు లేదా పుష్పంతో నీళ్లు తీసుకొని కొద్దిగా ఆ జలాన్ని ప్రతిమ పై భాగంలో చిలకరించండి. అంటే చల్లారి స్నానం కొద్దిగా ఓమా మహేరణాయక్షుధే లోమశివతమోరసః తస్య భాగే దేహః ఉదనేర్వమాదరః తస్మాత్ అలంకమామభోజసక్తజాయద్వః ఆపోజనయథాచనః శుద్ధోదకేన స్నాపయామి. మరలా నీళ్లు తీసుకొని చూపించి స్వామికి పక్కన వదలండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. ఓం యువాసుభ పరివేదాఘాతముశ్రేయాం భవతి ధ్యాయమానః వయస్త్రాసుమరణాన్యర్షాభిధేను శుద్ధుగా పూజనాః వింద్రావర్తమేనో హిరణ్యాభ్యస్వాన్ హ్రదినో దేవసోమః వస్త్రయుగ్మార్థమక్షతాన్ని సమర్పయామి. వస్త్రాలు సమర్పణ చేస్తున్నట్టుగా అక్షతలు. ప్రత్యేకే హరమే పాపం యన్మయా నిష్కృతం కృతం ప్రత్యేకే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత ప్రత్యేకే దేహి మే విష్ణువే సర్వం ప్రతిష్ఠితం ప్రత్యేకే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిరుద్ధ ప్రత్యేకే తయా హరేన పాపేన గచ్ఛామి పరమాం గతిం. గంధం తీసుకోండి. పల్సన చేసినటువంటి ఆ గంధం ఉంగరం పేరుతో చిన్న బొట్టు పెట్టండి. ఆ ప్రతిమకు మధ్య భాగంలో చిన్న బొట్టు పెట్టండి. ఊర్ధ్వమంత్రం సమర్పయామి. చేయించుకోండి. నక్షత్రం తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేవ్య సహజం వరస్తాదో ఆయుష్యలక్షయం ప్రతిమంత్రశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః స్వామినః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి. గంధం తీసుకోవడం మరణ ఈశ్వరేకం సర్వభూతానాం తామేహోకత్వయే శ్రీయం. పద్యమకు పై భాగంలో గంధం పెట్టండి. సుమారుగా ఆ డాలర్ పై భాగం ఉంది కదా రింగు, అక్కడ పెట్టండి. ఇప్పుడు అదే వేలతో కుంకుమ తీసుకోండి. దివ్యపరిమళ శ్రీగంధాన్ ధారయామి. గంధస్య ఉపరి అలంకరణార్థం కుంకుమాదిగరణ ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమ పొట్టు పెట్టండి ఆ గంధం మీదే. హిరణ్యరూపస్య హిరణ్యధామావాగ్నేన హిరణ్యధాతమస్మై స్వామినః సర్వ ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. ఆభరణాల కోసంగా అక్షతలు వేయండి. తర్వాత మీరు ఎవరైనా పుష్ప మాలిక తెచ్చుకొని ఉంటే కొద్దిగా ఎవరైనా తెచ్చి ఉంటే ఆ ప్రతిమకు చుట్టూరా అలంకరించుకోండి. మాల తేలేదు ఇక్కడ విడిపూలు ఉన్నా కూడా ఆ విడిపూలని కాడల నుంచి మాలగా ఉండే విధంగా ఆకృతిలో ప్రతిమ చుట్టూ అలంకారం చేసుకోండి. మధ్యపాత్ర మీ ముందు ఉండాలి. పుష్పాలతోనే మాలలా వచ్చే విధంగా తొడలు చుట్టుకున్నారంటే చక్కగా ఆకృతి వస్తుంది. ఆయనే ఆయనే ఘోర్వారోహం తమస్మిని రాష్ట్రమండలీకాని సముద్రస్య గృహా ఇమే పరిమళ పుష్పమాలికాని సమర్పయామి. స్వామినః తులసీదళ పూజాం కరిష్యే. తులసీతులేః పూజయామి.
బ్రేకులు లేవు. ఈ నామాలు పూర్తయిన దాకా, లక్ష పూజ పూర్తయిన దాకా ఇక బ్రేక్ ఉండదు. బ్రేక్ ఏమైనా కావాలా? సమయం ఉన్నాం. కావాలంటే 1000 సార్లు పలికి భగవత్ అనుగ్రహాన్ని మనం పొందుదాం. అలాగే చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు అనవసరం. మీరు మీకోసంగా పూజ చేస్తున్నారు, మీ కుటుంబం బాగుండాలని పూజ చేస్తున్నారు కనుక దిక్కులు చూడకుండా పక్కన వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, చెవులు వినబడుతుంది, చెవులు లాగేస్తాయి. వద్దు. ఏదో మంచి వాసన వస్తుంది, కాసేపట్లో ఏదన్నా వాటర్ చేస్తే వస్తుందేమో, లేదా పైన అయ్యప్పలు భిక్ష చేస్తారు కాసేపట్లో ఏదైనా వాళ్ళ వాసన వస్తుందేమో, ముక్కు తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళలేదు. అందుకే ఇక్కడ దూపం వేసింది. ఇక్కడ అక్కడ దృష్టి పోకూడదని ఇక్కడ పొగ పెడుతున్నాం మేము. కాబట్టి చక్కగా ఇంద్రియాలన్నింటినీ కూడా ఇక్కడే ఉంచి భగవత్ ఆరాధన మనం అందరం కూడా సవ్యంగా చేసి తద్వారా ఫలితాన్ని పొంది మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అందరం కూడా సాయంత్రంగా. జై శ్రీరామ్. ఓం ఇదం విష్ణుర్విచక్రమే ప్రధానభదే పదం సమూఢస్య మాగుం సురే విష్ణుః ఓం విశ్వస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం మహత్కరాయ నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం భుక్తకృతే నమః. ఓం భూతభృతే నమః. ఓం భావాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం పరమాగతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సాక్షిణే నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగవిదాం నేత్రే నమః. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. ఓం నారసింహవపుషే నమః. ఓం శ్రీమతే నమః. ఓం కేశవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శివాయ నమః. ఓం ఆనవే నమః. ఓం భూతాధయే నమః. ఓం నిధయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సంభవాయ నమః. ఓం భావనాయ నమః. ఓం భద్రే నమః. ఓం ప్రభవాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం శంభవే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం మహాశ్వరాయ నమః. ఓం అనాథినిధనాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం ధాత్రే నమః. ఓం ధాతురుత్తరాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అమరప్రభవే నమః. ఓం విశ్వకర్మణే నమః. ఓం మనవే నమః. ఓం అస్థే నమః. ఓం అవిష్ఠాయ నమః. ఓం స్థవిరాయ నమః. ఓం శివాయ నమః. ఓం అగ్రాహ్యాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం లోహితాక్షాయ నమః. ఓం ప్రవర్ధనాయ నమః. ఓం ప్రభూతాయ నమః. ఓం శ్రీగోత్థామ్నే నమః. ఓం పవిత్రాయ నమః. ఓం తస్మై మంగళాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం
ఓం భూగర్భాయ నమః ఓం మాధవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం విక్రమే నమః ఓం భక్తిరే నమః ఓం క్రమాయ నమః ఓం అనుత్తమాయ నమః ఓం దురాదర్శాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం కృతయే నమః ఓం ఆత్మవదే నమః ఓం సురేశాయ నమః ఓం శరణాయ నమః ఓం శర్మణే నమః ఓం విశ్వవేతసే నమః ఓం ప్రజాభవాయ నమః ఓం అహ్నాయ నమః ఓం సంవత్సరాయ నమః ఓం ప్రియాళాయ నమః ఓం ప్రత్యయాయ నమః ఓం సర్వదర్శనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వర జలహేదానందారం శ్రీవాసమహం హరే వేంకటాద్రిరమం స్థానం బ్రహ్మాండేన స్థితించ వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి ఓం వెంకటేశాయ నమః ఓం శేషాచలాయ నమః ఓం సర్వోజయాయ నమః ఓం విష్ణవే నమః ఓం సత్యగిరీశాయ నమః ఓం ప్రశాంతవదయే నమః ఓం మేరుద్రగిరీశాయ నమః ఓం సరస్వామిదరీషే నమః ఓం కుమారాగర్భదేవ్యాయ నమః ఓం వజ్రరుద్విషయాయ నమః ఓం సువర్ణాభ్యస్తసేనామధ్యవాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సదావాయుస్తుదాయ నమః ఓం జక్తవైంఠలోకాయ నమః ఓం గిరికుంజవిహారిణే నమః ఓం హరిచంద్రగోత్రేంద్రస్వామినే నమః ఓం శంఖాదిన్యనేత్రాక్షవిషయాయ నమః ఓం వధూవరజరత్నాత్రే నమః ఓం కృష్ణాయ నమః ఓం అభ్యగన్యాపరిష్పత్తవక్షరే నమః ఓం వెంకటాయ నమః ఓం సనకాది మహాయోగినే నమః ఓం దేవచిత్తముఖాంతరేత్య సంఘప్రణాధినే నమః ఓం శ్వేతభేమముక్తపూజితాంగ్రీవాయ నమః ఓం శేషపర్వతరువత్వప్రకాశనవరాయ నమః ఓం సానుస్తావిదాక్షాయ నమః